నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మనం ఎంసీక్యూస్ అనేవి మనకి వస్తాయండి. ఇచ్చిన డేటా మనం తీసుకుంటే ఓకే, ద వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohm ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 200 వోల్టేజ్ బ్యాటరీ. ఏమడిగాడమ్మా మనకి వాల్యూ ఆఫ్ ద కరెంట్ అడిగాడు. ఓకే, సో మన దగ్గర ఏముంది, వాడు రెసిస్టెన్స్ ఇచ్చాడు, సేమ్ అలానే మనకి ఏమి ఇచ్చాడమ్మా, మనకి వోల్టేజ్ ఇచ్చాడు. సో మనం సింపుల్గా మనకి యూజ్ చేసుకున్నటువంటిది ఎలా యూజ్ చేసుకుంటాం, ఓమ్స్లా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఓమ్స్లా యూజ్ చేసుకున్న వాడు ఏమడిగాడు, మనకి కరెంట్ అడిగాడు కాబట్టి I V/R, I V/R. వాట్ ఇస్ ద వోల్టేజ్, వోల్టేజ్ ఎంతమ్మా మనకి 200 వోల్టేజ్ ఇచ్చాడు వాడు. సేమ్ అలానే రెసిస్టెన్స్ అనేది మనకి 10 ohm. వాట్ ఇస్ ద కరెంట్, కరెంట్ అనేది మనకి 20 amps అవుతుందమ్మా. సో దిస్ ఈస్ ద ఆప్షన్ అనేది బి అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, ఏ కరెంట్ ఆఫ్ 2 amperes ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohm, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. సేమ్ ఇక్కడ కూడా మనకి అకార్డింగ్ టు ద ఓమ్స్లా యూజ్ చేసుకుంటాం. అక్కడ మనకి కరెంట్ అడిగాడు, ఇక్కడ మనకి వోల్టేజ్ అడిగాడు. అకార్డింగ్ టు ఓమ్స్లా V = I/R. వాట్ ఇస్ ద కరెంట్ ఎంతమ్మా మనకి 2 amps. సేమ్ అలానే రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఎంతమ్మా మనకి 100 ohms, దట్ ఈక్వల్ టు 200 volts అమ్మా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి అనేది మనకి 200 volts అనేది మనకి అవుతుంది. ఓకే, అయితే థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 100 meter లెంత్ ఆఫ్ ఎ వైర్, క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ 0.1 mm², ఓకే, విత్ రెసిస్టివిటీ ఆఫ్ 100 × 10⁻⁻8 ohm మీటర్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అడిగాడు. అకార్డింగ్ టు రెసిస్టెన్స్లా ఫస్ట్ మనకి సమ్మలో మనకి రెసిస్టెన్స్ అడిగాడు. మనకి ఏమేమి ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, సేమ్ అలానే క్రాస్ సెక్షన్ ఏరియా ఇచ్చాడు, రెసిస్టివిటీ ఇచ్చాడు. సో మనకి అకార్డింగ్ టు రెసిస్టెన్స్లా ఆ రెసిస్టెన్స్ R ρL/A. సో రెసిస్టెన్స్ మనకి ఫైండ్ చేయాలనుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లెంత్ అనేది ఎప్పుడు మనకి మీటర్స్లో ఉండాలమ్మా. మన సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు సేమ్ ఏరియా అనేది మనకి మీటర్² యూనిట్స్లో ఉండాలి. సేమ్ అలానే రెసిస్టివిటీ అనేది ఓమ్ మీటర్లో అనేది మనకి ఉండాలమ్మా. సో అయితే మెయిన్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు R వాట్ ఈస్ ద రెసిస్టివిటీ ఏంటమ్మా మనకి 100 × 10⁻⁻8. వాట్ ఇస్ ద లెంత్ అనేది ఏంటి 100 meter లెంత్ డివైడెడ్ బై వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనేది మనకి 0.1 mm² ఇచ్చాడు, మిల్లీమీటర్² ఇచ్చాడు. కానీ మనకి ఏరియా అనేది ఎందులో ఉండాలి, మనకి మీటర్² ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, 0.1 × 10⁻⁻6 అమ్మ. ఓకే, సో 1 millimeter = 10⁻³ meters. సో mm² కాబట్టి 10⁻³ whole square 10⁻⁻6. సో ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది మనం సాల్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 10⁻4 × 10⁻⁻8 1/10 అంటే 10⁻⁻7 అమ్మ, 1/10. సో 10⁻4 10⁻⁻8 10⁻4 × 10⁻7 10⁻³ అంటే ఏంటమ్మా మనకి 1000 ohms. రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 1000 ohms వచ్చింది. సో ఆప్షన్లో ఏమి ఇచ్చాడు మనకి కిలో ఓమ్స్లో ఇచ్చాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి 1 kilo ohm = 1000 ohms అమ్మ. సో ఆప్షన్ ఈజ్ ద ఏ అనేది ఆప్షన్. ఇలా మనకి ఎంసీక్యూస్ అనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ అనే మనం చేసుకుంటాం. ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. మై నేమ్ ఇస్ కిరణ్. ఆల్రెడీ మన ఎంసీక్యూస్ మనం చెప్పుకుంటున్నాం కదమ్మా. అందులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ కాయిల్ కన్సిస్ట్ ఆఫ్ 1000 tons ఆఫ్ కాపర్ వైర్, క్రాస్ సెక్షన్ ఏరియా 0.4 mm², the mean length per turn is 40 cm and resistivity of copper is 0.01 micro-ohm meter. Find the resistance of the coil. ఓకే, అయితే మనకి రెసిస్టెన్స్కి ఆల్రెడీ మనకి ఫార్ములాకి వచ్చేసరికి R ρL/A నండి. R ρL/A. అయితే గివెన్ డేటాలో మనకి లెంత్ ఆఫ్ ద కండక్టర్ మనం చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ద మీన్ లెంత్ పర్ టర్న్. సో స్టూడెంట్స్ మనకి లెంత్ అనేది మనకి 40 cm వేసుకుని మనం సమ్ చేసామనుకుంటే మనకి సమ్ అనేది ప్రాబ్లం అనేది రాంగ్ అయిపోతుందండి. వాడు ఏమి ఇచ్చాడంటే ద మీన్ లెంత్ పర్ టర్న్ ఇచ్చాడండి.
పర్ 1 టర్న్కి ద మీన్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 40 సెంటీమీటర్స్. కానీ ఇలా మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయండి మనకి 1000 టర్న్స్ ఉన్నాయి. సో టోటల్ లెంత్ అనేది మనకి తీసుకుంటే మీన్ లెంత్ పర్ టర్న్ ఎంత మనకి మీన్ లెంత్ పర్ టర్న్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్, టోటల్గా నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది మనం మల్టిప్లై చేయాలండి. సో ద మీన్ లెంత్ పర్ టర్న్ ఎంత ఇచ్చాడండి మనకి 40 సెంటీమీటర్, 40 ఇంటూ 10⁻². నెంబర్ ఆఫ్ టర్న్స్ మనకి 1000 ఇచ్చాడండి, 1000 ఇచ్చాడు. సో మనకి 20 10⁻², 40 ఇంటూ 10 400 మీటర్స్ అండి. సో లెంత్ అనేది మనకి ఎంత అవుతుందండి అంటే 400 మీటర్స్ అని అవుతుందండి. ఓకే, సో డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ మనం తీసుకుంటే ρl బై ఏ, రో అనేది రెసిస్టివిటీ అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రెసిస్టివిటీ ఆఫ్ ద కాపర్ వైర్ అనేది ఎంత మనకి 0.01. కానీ మనకి మైక్రో ఓం మీటర్లో ఉంది. సో ఓం మీటర్లో కావాలి కాబట్టి యూనిట్స్ 1 మైక్రో ఓం మీటర్ ఈక్వల్ 10⁻6 ఇంటూ లెంత్ అనేది మనకి 400 డివైడెడ్ బై ఓకే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనేది మనకి మీటర్ స్క్వేర్ లో ఉండాలి. కానీ వాడు ఇచ్చింది 0.4 మిల్లీమీటర్ స్క్వేర్. సో 0.4 ఇంటూ 10⁻6 అండి. ఓకే, సో 10⁻6 10⁻6 4 ఏమవుతుందమ్మా మనకి 1/10 అంటే మనకి 1000 అవుతుంది. 0.01 ఇంటూ 1000 దట్ ఈక్వల్ టు 10 ohms. దట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ద 10 ohms. అయితే నెక్స్ట్ మనం తీసుకుంటే ఏ కాపర్ వైర్ హ్యాస్ రెసిస్టెన్స్ ఈస్ 9 ohm. when the length of the wire increases 3 times what will be the resistance? ఓకే, ఈ ప్రాబ్లం చూసుకుంటే ఏమన్నాడమ్మా ఏ కాపర్ వైర్ హ్యాస్ రెసిస్టెన్స్. జనరల్గా ఒక కాపర్ వైర్కి రెసిస్టెన్స్ అనేది 9 ohm ఉంది. సో ఒక కాపర్ వైర్ తీసుకుందాం. దిస్ ఈస్ ద వన్ కాపర్ వైర్ అండి. ఫస్ట్ ఈ కాపర్ వైర్కి ఏం చేశారు రెసిస్టెన్స్ ఈస్ 9 ohm. రెసిస్టెన్స్ ఎంతమ్మా మనకి రెసిస్టెన్స్ అనేది మనకి 9 ohm. ఓకే, when the length of the wire is increases to 3 times what will be the resistance? సో కాపర్ వైర్ లెంత్ అనేది రెసిస్టెన్స్ అనేది 9 ohms. లెంత్ L1 ఈక్వల్ L అనుకుందాం. ఇనీషియల్ గా లెంత్ అనేది మనకి L అమ్మా. ఓకే, సో ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ కూడా ఏ అనుకుందాం. అప్పుడు మనకి రెసిస్టెన్స్ ఎంత మనకి 9 ohms ఉంది. when the length increases 3 times యాక్చువల్లీ ఈ లెంత్ ని మనకి 3 times అనేది మనకి ఇంక్రీజ్ చేశాడండి. ఓకే, లెంత్ ని మనకి ఇంక్రీజ్ 3 times చేశాడు. ఓకే, అయితే లెంత్ అనేది మనకి 3 times ఇంక్రీజ్ చేసిన తర్వాత జనరల్ గా దిస్ ఈస్ ద కండక్టర్ లెంత్ ని మనం 3 times మనం ఇంక్రీజ్ చేస్తే ఓకే ఏరియా అనేది ఏమవుతుందండి మనకి ఏరియా అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండదు. ఏరియా అనేది ఏమవుతుంది జనరల్ గా వాల్యూమ్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ గా ఉండాలి కాబట్టి ఏరియా అనేది మనకి డిక్రీజ్ అవుతుందండి. ఎంతమ్మా A/3. ఎందుకనంటే వాల్యూమ్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఏరియా ఇంటూ లెంత్ అనేది మనకి రిమైన్స్ కాన్స్టెంట్ గా ఉండాలి. సో ఏరియా అనేది మనకి 3 times అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో మనకి రెసిస్టెన్స్ అనేది మనకి వాడు అడిగాడు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏరియా అనేది మనకి కన్సిడర్ చేయకుండా ప్రాబ్లం చేస్తారు. సో ప్రాబ్లం అనేది మనకి రాంగ్ అయిపోతుంది. ఎందుకు అంటే ద వాల్యూమ్ ఆఫ్ ద కండక్టర్. సో లెంత్ ఇంక్రీజ్ చేస్తుంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఏమవుతుందమ్మా డిక్రీజ్ అవుతుంది. కానీ వాల్యూమ్ ఆఫ్ ద కండక్టర్ అనేది ఎలా ఉండాలి రిమైన్స్ సేమ్ గా ఉండాలి. సో లెంత్ 3 times పెరిగేటప్పుడు ఏరియా అనేది ఏమవుతుంది మనకి 3 times తగ్గుతుంది. సేమ్ అదే లెంత్ 2 times ఇంక్రీజ్ చేస్తున్నాను అని చెప్తే ఏరియా కూడా ఏమవుతుందమ్మా మనకి 2 times డిక్రీజ్ అవుతుంది. సో ఏరియా ఏమవుతుంది A/3. మనకి యాక్చువల్లీ మనకి రెసిస్టెన్స్కి ఇక్కడ మనకి రెసిస్టివిటీ గురించి ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం రెసిస్టివిటీ మనం కన్సిడర్ చేయం. సో రెసిస్టెన్స్కి మనకి ఫార్ములా ఏంటమ్మా R ఈక్వల్ ρl బై ఏ. ఓకే, సో ఇక్కడ మనకి బిట్వీన్ ద 2 రెసిస్టెన్స్ 2 లెంత్స్ 2 ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం R2 బై R1 ఈక్వల్ L2 బై L1 ఇంటూ A1 బై A2. ఓకే, ఇక్కడ మనకి రెసిస్టివిటీ అనేది మనకి కాన్స్టెంట్ ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు కానీ మనం కన్సిడర్ చేయమమ్మా. సో మనకి R2 కావాలి కాబట్టి ఫస్ట్ మనకి వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ 3 times మనం ఇంక్రీజ్ చేసాం. L2 ఈక్వల్ 3L. L1 అంటే ఎంతమ్మా L ఇంటూ A1 అంటే A2 అంటే మనకి A/3 అండి. సో
ఏమవుతుంది, లెంత్ ఏరియా 1/3 3 into 3 దట్ ఈక్వల్ టు 9 R2 ఈక్వల్ టు 9 R1. సో R1 అంటే అంత మనకి 9 into R1 ఈక్వల్ టు 9 దట్ ఈక్వల్ టు 81 ohms అండి. దిస్ ఈస్ ద ఆన్సర్ ఈస్ ద 81 ohm. ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కామన్గా మిస్టేక్ ఎక్కడ చేస్తారని అంటే ఏరియాని మనకి కన్సిడర్ చేయకుండా సేమ్ ఏరియా అనుకుని మనకి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ప్రాబ్లం అప్పుడు సాల్వ్ చేస్తే మనకి L2/L1, సో మనకి ఓన్లీ ఇదే కన్సిడర్ చేసుకుంటే 27 ohms అనేది మనకి ఆప్షన్స్లో మనకి మంచి ఆప్షన్ పెడతారు. సో ప్రాబ్లం అనేది రాంగ్ అయిపోతుంది. ఓకే, అది చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ MCQ మనం చూసుకుంటే చూద్దాం. ద రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ 8 ohm. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ సేమ్ లెంత్ బట్ డబుల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అయితే ఈ క్వశ్చన్లో మనకి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఇచ్చాడండి. జనరల్గా ఒక రెసిస్టెన్స్ మనకి తీసుకుంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ అనేది మనకి 8 ohms. ఓకే, సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ సేమ్ లెంత్ అన్నాడు. సో ద ఫస్ట్ వైర్ రెసిస్టెన్స్ R1 ఈక్వల్ 8 ohm అయితే లెంత్ అనేది మనకి L అనుకుందాం అండి. సేమ్ ఏరియా అనేది మనకి క్రాస్ సెక్షన్ అనేది మనకి A అనుకుందాం ఫస్ట్ వైర్. అయితే అదే మెటీరియల్ హ్యావింగ్ సేమ్ లెంత్. ఓకే, అయితే లెంత్ని ఏం చేశాడండి, మనకి లెంత్ని సేమ్ లెంత్ ఇచ్చాడు, బట్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ డబుల్ ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనేది మనకి 2 times ఇంక్రీజ్ చేశారండి, డబుల్ ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. అయితే ఏం అడిగాడమ్మా మనకి, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అనేది మనకి అడిగాడు. ఓకే, ఇక్కడ మనకి పర్టికులర్గా వాడు మెన్షన్ చేశాడండి, లెంత్ ఆఫ్ ద మెటీరియల్ అనేవి సేమ్గా ఉన్నాయి, సేమ్ లెంత్ అనేది మనకి ఉన్నాయి. సో కానీ ఏరియా అనేది ఏం చేశాడు, మనకి డబుల్ చేశాడు. సో రెసిస్టెన్స్కి మనకి R ఈక్వల్ టు ρL/A. ద రిలేషన్ మనం తీసుకుంటే R2/R1 ఈక్వల్ టు L2/L1 ఇంటూ A1/A2 అండి. ఓకే, వాట్ ఇస్ ద L2 వచ్చేసరికి మనకి సేమ్ లెంత్ అనేది మనకి సేమ్ కాబట్టి లెంత్ L2, L1 కూడా L అవుతుంది. A1 అంటే A. సెకండ్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అనేది మనకి 2A అండి. L లెంత్ ఏరియా క్యాన్సిల్ అయిపోతే R2 ఈక్వల్ టు R1/2 అండి. ఓకే, సో వాట్ ఈస్ ద R1 ఈక్వల్ టు 8/2 దట్ ఈక్వల్ టు 4 ohms. సో మన డబుల్ ద క్రాస్ సెక్షన్ రెసిస్టెన్స్ అనేది మనకి 4 ohms వస్తుందండి. ఓకేనా, దట్ ఈస్ ద ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ అనేది B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సర్టెన్ లెంత్ ఆఫ్ వైర్ హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohm. ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ 3 times లాంగ్ అండ్ ట్వైస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ మనకి లెంత్ని 3 times ఇంక్రీజ్ చేశాడు, సేమ్ క్రాస్ సెక్షన్ ఏరియాని కూడా ట్వైస్ అంటే 2 times ఇంక్రీజ్ చేస్తే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ రెసిస్టెన్స్ అనేది మనకి R1 ఈక్వల్ టు 5 ohms. లెంత్ అనేది మనకి ఇనీషియల్గా L అనుకుంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ కూడా మనం ఏమనుకుంటామా, A అని అనుకుంటాం. సో మనకి ఏమడిగాడు, మనకి రెసిస్టెన్స్ R2 అనేది ఎంత అని అడిగాడు. లెంత్ అనేది మనకి ఇంక్రీజింగ్ 3 times ఇంక్రీజ్ చేశాడు అన్నాడు, 3L. సేమ్ అలానే ఏరియా అనేది మనకి 2 times అనేది మనకి ఇంక్రీజ్ చేశాడు. సేమ్ ఫార్ములా మనం యూటిలైజ్ చేసుకుంటే R2/R1 ఈక్వల్ టు L2/L1 ఇంటూ A1/A2 అండి. వాట్ ఇస్ ద L2, 3L/L ఇంటూ వాట్ ఇస్ ద A1, A/2. ఏరియా లెంత్ 3/2 ఇంటూ R2 ఇంటూ R2 ఈక్వల్ టు 3/2 ఇంటూ R1 అండి. 3/2 ఇంటూ వాట్ ఇస్ ద R1 ఎంత అండి మనకి 5 ohms. సో 15/2 7.5 ohm అండి రెసిస్టెన్స్ వాల్యూ. దట్ ఈస్ ద ఆప్షన్ అనేది మనకి C అనేది మనకి ఆప్షన్ అవుతుంది. ఓకే, మనకు ఉన్న సిలబస్లో నెక్స్ట్ టాపిక్ అనేది మనకి రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. అంటే మనకి ఇప్పుడు సపోజ్ మనకి మోర్ దెన్ ద వన్ రెసిస్టర్స్ అనే మనకి సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది. సేమ్ అలానే మోర్ దెన్ ద 1 రెసిస్టర్స్ అనే మనకి కనెక్ట్ చేసుకుంటే ప్యారలల్లో వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఓకే, అయితే రెసిస్టెన్స్ ఇన్
సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. సిరీస్లో మనం తీసుకుంటే when the 2 or 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్ అంటే ఏంటి అంటే సపోజ్ మనకి ఒక 3 రెసిస్టర్స్ ఉన్నాయండి. దిస్ ఈస్ ద 1 రెసిస్టర్, అనదర్ సెకండ్ రెసిస్టర్, అనదర్ థర్డ్ రెసిస్టర్. 3 రెసిస్టర్స్ ఉన్నాయి, R1, R2 అండ్ R3. 3 రెసిస్టర్స్ అనేవి మనకి సిరీస్లో కనెక్ట్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ రెసిస్టర్కి మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ టెర్మినల్, దిస్ ఈస్ ద సెకండ్ అండ్ టెర్మినల్. ఓకే, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ రెసిస్టర్ సెకండ్ అండ్ టెర్మినల్ అనేది ఫస్ట్ అండ్కి కనెక్ట్ చేస్తే, ఓకే సేమ్ అలానే మనకి సెకండ్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ రెసిస్టర్ అనేది ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద థర్డ్ రెసిస్టర్ మనకి కనెక్ట్ చేసుకుంటే ఈ 3 రెసిస్టర్స్ అనేవి మనకి సిరీస్ కనెక్షన్లో ఉన్నాయని చెప్తామండి. అయితే when we connected ఏ బ్యాటరీ, ఒక బ్యాటరీకి మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద సోర్స్ ఈఎంఎఫ్. ఆల్రెడీ వోల్టేజ్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు, వోల్టేజ్ అనేది V. ఓకే, ఎప్పుడైతే మనం బ్యాటరీ మనం కనెక్ట్ చేసుకున్నామో ఆల్రెడీ మనకి సర్క్యూట్లో మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 3 రెసిస్టర్స్ అనేవి మనకి R1, R2, R3 అనేవి సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో 3 రెసిస్టర్స్కి సింగిల్ పాత్ ఉంటుందండి. సో కరెంట్ అనేది సిరీస్లో మనకి సేమ్ కరెంటే పాస్ అవుతుంది. R1 రెసిస్టర్లో కరెంటే ఐ యాంపియర్స్ పాస్ అవుతుంది. సేమ్ R2లో సేమ్ కరెంట్ ఐ యాంపియర్స్ పాస్ అవుతుంది. సేమ్ R3లో కూడా సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అయితే మనకి వాట్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే టోటల్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ చేద్దాం అనుకుంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ మనం డ్రా చేసుకుంటే, ఓకే దిస్ ఈజ్ ద వోల్టేజ్, ఓకే టోటల్ రెసిస్టెన్స్ R, కరెంట్ అనేది మనకి ఐ కరెంట్ పాస్ అవుతుంది, ఈఎంఎఫ్ అనేది వోల్టేజ్ V. ఈక్వివలెంట్ సర్క్యూట్ అండి ఇది, ఈక్వివలెంట్ సర్క్యూట్. ఓకే, దిస్ ఈజ్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. అయితే సిరీస్ కనెక్షన్ అండ్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తీసుకుంటే అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ R1, రెసిస్టెన్స్ R2, రెసిస్టెన్స్ R3లో వోల్టేజ్ డ్రాప్స్ అనేవి మనకి దిస్ ఈజ్ V1 అండి. ఓకే, రెసిస్టెన్స్ R2లో వోల్టేజ్ డ్రాప్ అనేది మనకి V2, రెసిస్టెన్స్ R3లో వోల్టేజ్ డ్రాప్ అనేది మనకి V3. అయితే అకార్డింగ్ టు ఓమ్స్ లా మనం చూసుకుంటే, ఓకే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R1, V1 ఈక్వల్ ఏమవుతుందండి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, కరెంట్ I, రెసిస్టెన్స్ అనేది మనకి R1. సేమ్ అలానే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R2లో V2 ఈక్వల్ I ఇంటూ R2, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R3లో I ఇంటూ R3 అండి. ఓకే, అయితే ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది మనకి సిరీస్ సర్క్యూట్ ఇక్కడ క్లియర్గా మనకి వోల్టేజ్ అనేది మనకి డివిజన్ అవుతుందండి. ఇక్కడ రెసిస్టర్లో R1 రెసిస్టర్లో వోల్టేజ్ అనేది V1 వోల్టేజ్ డ్రాప్, రెసిస్టర్ R2లో వోల్టేజ్ డ్రాప్ V2, రెసిస్టర్ R3లో వోల్టేజ్ డ్రాప్ V3. సో టోటల్ వోల్టేజ్ అనేది మనకి వోల్టేజ్ డ్రాప్స్ V1 అండ్ V2 అండ్ V3కి అనేది మనకి టోటల్ ఎడిషన్కి మనకి ఈక్వల్ అవుతుంది. సో V ఈక్వల్ టోటల్ వోల్టేజ్ ఈక్వల్ V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకే, V1 ఈక్వల్ మనకి I ఇంటూ R1 అండి, V2 ఈక్వల్ I ఇంటూ R2, V3 ఈక్వల్ I ఇంటూ R3. సో కామన్గా మన కరెంట్ కామన్ కాబట్టి I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 దట్ ఈక్వల్ V. అయితే ఇక్కడ మనకి V బై I ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3. అయితే మనకి టోటల్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందండి అంటే ఇక్కడ మనకి సమ్ R1 ప్లస్ R2 ప్లస్ R3 కదా. V బై అకార్డింగ్ టు ఈక్వివలెంట్ సర్క్యూట్ మనం తీసుకుంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా మనకి ఇక్కడ R ఈక్వల్ ఏమవుతుందండి ఇక్కడ వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్. సో V బై I ఈక్వల్ ఏమవుతుందండి R ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3. దిస్ ఈజ్ ద when the రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక 2 రెసిస్టర్లు మనం సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది వాటి యొక్క సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అనేది మనకి అవుతుందండి, ఎడిషన్ అవుతుంది. అది 3 రెసిస్టర్లు కనెక్ట్ చేసుకుంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది R ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇలా మనకి సిరీస్ కనెక్షన్ మనం చెప్పుకుంటాం. ఇందులో మెయిన్ మనకి కీ పాయింట్స్ ఏంటి అంటే ఇన్ ద సిరీస్ రెసిస్టెన్స్ కనెక్షన్ ద కరెంట్ ఈజ్ సేమ్. కరెంట్ అనేది ఎప్పుడు సేమ్ లానే ఉంటుంది.
అలానే వోల్టేజ్ అనేది ఏమవుతుందండి, మనకి వోల్టేజ్ అనేది మనకి డివైడ్ అవుతుంది. ఓకే, రెసిస్టర్ R1లో వోల్టేజ్ V1 సేమ్ రెసిస్టర్లో డివైడ్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద వోల్టేజ్ డ్రాప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఎందుకు, కరెంట్ అనేది రిమైన్స్ సేమ్గా ఉంటుంది కాబట్టి. దిస్ ఈజ్ ద సిరీస్ కనెక్షన్. ఓకే, నెక్స్ట్ మనం ప్యారలల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ అనేది మనం చూద్దాం. ఓకే, రెసిస్టర్స్ ఇన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని మనం చూసుకున్నాం కదండి. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ ఇన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. ఓకే, అయితే సపోజ్ సేమ్ 3 రెసిస్టర్స్ మనం తీసుకుంటే లెట్ us కన్సిడర్ 3 రెసిస్టర్స్ మనం తీసుకుందామండి. దిస్ ఈజ్ ద 1 రెసిస్టర్. ఓకే, another resistor, this is the second, third, 3 resistors. Okay, R1, R2 and R3. Okay, more than 1 or more than 2 resistors మనం ప్యారలల్ లో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ప్రతి రెసిస్టర్ కి 2 టెర్మినల్స్ ఉంటాయండి, ఫస్ట్ హ్యాండ్ అండ్ సెకండ్ హ్యాండ్. ఓకే, ద ఫస్ట్ హ్యాండ్ టెర్మినల్స్ అనేవి 1 నోడ్ దగ్గర మనం కనెక్ట్ చేసుకుంటాం. సేమ్ అలానే సెకండ్ హ్యాండ్ టెర్మినల్స్ అనేవన్నీ కూడా 1 ఎండ్ దగ్గర మనం కనెక్ట్ చేసుకుంటే ద 3 రెసిస్టర్స్ అనేవి మనకి ప్యారలల్లో ఉన్నాయని చెప్పుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ప్యారలల్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. అయితే ఈ ప్యారలల్లో మనకి సపోజ్ సేమ్ మనం ఒక వోల్టేజ్ మనం అప్లై చేసుకుంటాం. వెన్ వి కనెక్టెడ్ ఏ వోల్టేజ్ ఈఎంఎఫ్ అనేది బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటామండి. ఓకేనా, సో ఈఎంఎఫ్ అనగానే మనకి ఏముంటుందమ్మా, వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ కాబట్టి మనకి కరెంట్, టోటల్ కరెంట్ అనేది కరెంట్ అనేది మనకి వస్తుంది సర్క్యూట్ లో. ఓకే, దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ మనం రిప్రజెంట్ చేసుకుంటే సింగిల్ రెసిస్టెన్స్ అనేది మనకి దిస్ ఈజ్ ద టోటల్ రెసిస్టెన్స్, దిస్ ఈజ్ ద బ్యాటరీ, ప్లస్ అండ్ మైనస్ వోల్టేజ్ వి, కరెంట్ అనేది మనకి ఈక్వల్ కరెంట్. దిస్ ఈక్వలెంట్ సర్క్యూట్ అండి, ఇది ఈక్వలెంట్ సర్క్యూట్. ఓకే, ఈక్వలెంట్ సర్క్యూట్. అయితే ఇందులో మనకి కరెంట్ వచ్చేసరికి మనకి కరెంట్ అనేది మనకి ఇక్కడ 3 రెసిస్టర్లో మనకి ప్యారలల్ కనెక్షన్లో మనకి డివైడ్ అవుతుందండి. అయితే మనకి ఫస్ట్ రెసిస్టర్లో కరెంట్ అనేది మనకి I1, సెకండ్ రెసిస్టర్లో మనకి I2, I3, ఇలా కరెంట్ అనేది మనకి డివైడ్ అవుతుందండి, I1, I2 అండ్ I3. అయితే ఇక్కడ మనకి ప్యారలల్ కనెక్షన్ లో మనకి కరెంట్ అనేది మనకి డివైడ్ అవుతుంది ఈచ్ రెసిస్టర్ లో, బట్ వోల్టేజ్ అనేది మనకి రిమైన్స్ సేమ్ అండి. అంటే వోల్టేజ్, టోటల్ వోల్టేజ్ ఇక్కడ V అండి, సేమ్ అలానే రెసిస్టర్ R1 లో వోల్టేజ్ అనేది V ఉంటుంది. ఓకే, సప్లై వోల్టేజ్ కి ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ లో మనకి వోల్టేజెస్ అనేవి మనకి సేమ్ అండి. వోల్టేజ్ అనగానే మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో ఇక్కడ మనకి ఎంత ఉందో వోల్టేజ్ సేమ్ అలానే 2 నోడ్స్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది, సప్లై వోల్టేజ్ ఈక్వల్ గా ఉంటుంది. సేమ్ ఈ 2 నోడ్స్ మధ్యన కూడా సేమ్ వోల్టేజ్ ఉంటుంది, ఈ 2 నోడ్స్ మధ్యన కూడా సేమ్ వోల్టేజ్ ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ లో మనకి వోల్టేజ్ సేమ్. అయితే ఇక్కడ మనకి కరెంట్ వస్తే మనకి కరెంట్ అనేది మనకి డివైడ్ అవుతుందండి, I1, I2 అండ్ I3 అకార్డింగ్ టు సేమ్, అకార్డింగ్ టు ఓమ్స్ లా, అకార్డింగ్ టు ఓమ్స్ లా I1 ఈక్వల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ఏ రెసిస్టర్ R1 లో, అకార్డింగ్ టు ఓమ్స్ లా వాట్ ఇస్ ద కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ అనేది రిమైన్స్ సేమ్ అనుకున్నాం కదా ప్యారలల్ లో, వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ R1. అలానే మనకి I2 ఈక్వల్ టు V/R2, సేమ్ I3 ఈక్వల్ టు V/R3. ఇలా మనకి I1, I2, I3 అండి. టోటల్ కరెంట్ వచ్చేసరికి మనకి I ఈక్వల్ టు టోటల్ కరెంట్ అనేది I1 ప్లస్ I2 ప్లస్ I3, I ఈక్వల్ I1 ప్లస్ I2 ప్లస్ I3. సో I ఈక్వల్ టు I1 అంటే మనకి ఏంటండి V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. కామన్ గా మనకి వోల్టేజ్ కామన్ కాబట్టి 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3, దట్ ఈస్ ద I. అయితే మనకి I/V ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3.
R3. సేమ్ ఇక్కడ మనకి I/V ఈక్వలెంట్ సర్క్యూట్లో మనకి అకార్డింగ్ టు ఓమ్స్లో మనం ఏ రాసుకుంటామండి, మనకి V = I × R. ఆల్రెడీ మనం రాసుకున్నాం. R = ఏమవుతుందండి మనకి V/I ఈక్వలెంట్ సర్క్యూట్లో మనం చూసుకుంటే. సో V/I = R అండి. సో I/V = 1/R = 1/R1 + 1/R2 + 1/R3. దిస్ ఈస్ ద when the resistors are connected in parallel అండి. రెసిస్టర్స్ అనేవి మనకి parallel లో కనెక్ట్ అయితే మనకి 1/R = 1/R1 + 1/R2 + 1/R3. అయితే ఇక్కడ మనకి కీ పాయింట్స్ మనం నేర్చుకోవాలనుకుంటే ఇన్ ద ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ అనేది మనకి డివైడ్ అవుతుందండి ఈచ్ రెసిస్టర్లో. ఓకే, అలానే వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్స్ అనేది మనకి సేమ్గా ఉంటుంది అన్నమాట ప్యారలల్ కనెక్షన్లో. అయితే when the two రెసిస్టర్స్ అనేవి మనకి ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటే టూ రెసిస్టర్స్ ఫస్ట్ మనకి when two రెసిస్టర్స్ R1 and R2 ప్యారలల్ అనుకుంటే మనకి ఓకే వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుందని అంటే మనకి R1 R2/R1 + R2 అండి. R2 = R1 + R1 R2/R1 + R2. అదే మనకి 3 రెసిస్టర్స్ ఉంటే మనకి సింపుల్గా మనకి ఇక్కడ వచ్చింది 1/R = 1/R1 + 1/R2 + R2 R3. సేమ్ అలానే when 3 రెసిస్టర్స్ సింపుల్గా మనకి డైరెక్ట్గా మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఈజీ అవడం కోసం మన R1 R2 R3 అనే మనకి 3 రెసిస్టర్స్ అనే మనకి ప్యారలల్లో ఉంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది R1 × R2 × R3 /R1 R2 + R2 R3 + R3 R1 అండి. ఇలా మనం మ్యాథమెటికల్గా మనకి ఈజీగా ఇవన్నీ ఎల్సిఎంలు అవన్నీ చేసుకోకుండా ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మనకి ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని మన 2 రెసిస్టర్స్ అయితే కనెక్టెడ్గా 3 రెసిస్టర్స్ మనకి ప్యారలల్గా ఉంటాయి. అదే ఇక్కడ మనకి 2 రెసిస్టర్స్ అనేవి మనకి ప్యారలల్గా ఉన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ అనేది R1 R2/R1 + R2. ఇక్కడ R1 R2 R3/R1 R2 + R2 R3 + R3 R1. ఇలా మనకి రెసిస్టెన్స్ అనేవి ప్యారలల్గా కనెక్ట్ చేసుకుని టోటల్ రెసిస్టెన్స్కి ఫార్ములాస్ అండి. ఓకేనా? అయితే నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ద సిరీస్ అండ్ ప్యారలల్ అంటే మనకి కొన్ని ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒక సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అనేవి మనకి కనెక్టెడ్ సిరీస్లో కొన్ని కనెక్ట్ అయి ఉంటాయి. సేమ్ అలానే కొన్ని రెసిస్టెన్స్ అనేవి మనకి ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ ద సిరీస్ అండ్ ప్యారలల్గా కనెక్ట్ అయిన టోటల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని సిరీస్ అండ్ ప్యారలల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఆఫ్ ద రెసిస్టర్స్ అనేసి అంటామండి. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం when the resistors are connected in series అలానే when the resistors are connected in parallel అని మనం చూసామండి. చిన్న MCQs చూద్దాం, సింపుల్గా ఉంటాయి. the total resistance of 50 ohm 60 ohm and 70 ohms are connected in series. సింపుల్ బిట్ ఇది. ఓకే, జస్ట్ మీకు అసలు చాలా ఈజీ చూసి చెప్పచ్చు. అయితే మనకి 3 రెసిస్టర్స్ అనేవి మనకి వాడు ఎలా ఉన్నాయని చెప్పాడు వాడు కనెక్టెడ్ ఇన్ సిరీస్. when the 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అయితే టోటల్ రెసిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుందమ్మా మనకి R1 + R2 + R3. R1 అనేది మనకి 50 + 60 + 70 మనకి 180 ohms అనేది మనకి వస్తుందమ్మా. ఓకే, సో 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అయితే యాడ్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ మనకి సింపుల్ బిట్ అది. ఓకే, అయితే మనకి తర్వాత ఏంటి అడిగాడంటే ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అన్న టోటల్ రెసిస్టెన్స్ అన్న సేమ్ అమ్మ. కంబైన్డ్ రెసిస్టెన్స్ అన్న ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అన్న మనం ఏం కట్టాలంటే టోటల్ రెసిస్టెన్స్ కట్టాలి. కొన్ని బిట్స్లో మనకి కంబైన్డ్ రెసిస్టెన్స్ అని అంటాడు, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటాడు. ఓకే, సో 15 ohm అనే మనకి when we connected in parallel. ఆల్రెడీ మన 3 రెసిస్టర్స్ అనేవి మనకి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అయితే ఆల్రెడీ మనకి ఫార్ములా ఉంది R1 × R2 × R3/R1 R2 + R2 R3 + R3 R1 అమ్మ. ఓకే, సో R1 R2 R3 అంటే 15 × 15 × 15 / 15 × 15 + 15 × 15 15 × 15. ఓకే, సింపుల్గా మనకి కామన్గా 15 అనేది 15 × 15 అనేది కామన్గా ఉంది కాబట్టి సో ఆన్సర్ అనేది మనకి ఆబ్వియస్లీ మనకి 15 ohm అనేది మనకి అవుతుందమ్మా. ఓకే, అయితే యాక్చువల్లీ టోటల్ రెసిస్టెన్స్ 15 × 15 × 15 15 × 15 15 × 15 15 ×
15. సో కామన్గా మనకి 15 కామన్గా ఉంది కాబట్టి 15 మనకి 15 మనకి కామన్గా తీసుకుంటే 1 + 1 + 1 3 అవుతుంది. 15 అండ్ 15 ఎంత వస్తుందమ్మా మనకి 5 ohms అనేది మనకి వస్తుంది అనమాట. ఆప్షన్ అనేది మనకి 5 ohms. ఓకే, అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే థర్డ్ ప్రాబ్లం MCQ మనం చూసుకుంటే the effective resistance of two resistances when connected in series across 200 voltage supply is 50 ohm. If the voltage drop across one of the resistance is 80 volts, find the value of two resistances. ఇక్కడ మనకి ప్రాబ్లంలో వాడు మెన్షన్ చేసింది 2 రెసిస్టెన్సెస్ క్లియర్గా మనకి మెన్షన్ చేశాడు. అయితే ఈ 2 రెసిస్టెన్స్ అనేవి మనకి సిరీస్లో కనెక్ట్ అయ్యా ప్యారలల్లో కనెక్ట్ అయ్యా అని అంటే మనకి ఇక్కడ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 రెసిస్టెన్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వాడు పర్టికులర్గా వాడు మెన్షన్ చేశాడమ్మా. 2 రెసిస్టెన్స్ మనం తీసుకుంటే దిస్ ఈజ్ ద రెసిస్టర్ అనదర్ R1, ఓకే, అనదర్ రెసిస్టర్, దిస్ ఈజ్ ద రెసిస్టర్ R2 అనేది 2 రెసిస్టర్స్ అనేవి కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఓకే. అక్రాస్ ఏ 200 వోల్టేజ్ మనం సపోజ్ మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం. అక్రాస్ ఏ వోల్టేజ్ మనకి 200 వోల్టేజ్ అమ్మ మనకి వోల్టేజ్, ఓకే, వోల్టేజ్ 200 వోల్టేజ్ సప్లై కనెక్ట్ చేశాడు. ఓకే, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే మనకి సిరీస్లో కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ వాడు ఎంత ఇచ్చాడు మనకి 50 ohm ఇచ్చాడు. ఓకే, ద టోటల్ రెసిస్టెన్స్ R ఈక్వల్ టోటల్ రెసిస్టెన్స్ అనేది మనకి 50 ohms ఇచ్చాడు. అయితే ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ 80 volts. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద 2 రెసిస్టెన్సెస్. వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ వోల్టేజ్ డ్రాప్ అనేది దిస్ ఈజ్ ద V1 మనకి 80 volts ఇచ్చాడండి. ఓకే, అయితే వాడు ఏమడిగాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద 2 రెసిస్టెన్సెస్ R1 అండ్ R2 అడిగాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ R1 అండ్ R2 అడిగాడు. అయితే ఇక్కడ మనకి టోటల్ రెసిస్టెన్స్ ఏమి ఇచ్చాడమ్మా మనకి R ఈక్వల్ 50 ohms ఇచ్చాడు. ఓకే, టోటల్ వోల్టేజ్ మనకి V ఈక్వల్ 200 volts ఇచ్చాడు. సో మనకి అకార్డింగ్ టు ఓమ్స్ లా టోటల్ కరెంట్ ఏమవుతుందండి I ఈక్వల్ V/R అవుతుంది. వాట్ ఈస్ ద V అంటే 200 / 50 ఏమవుతుందండి ఎంత వస్తుంది మనకి 4 amps అనేది మనకి టోటల్ కరెంట్ వస్తుంది. సో మన దగ్గర టోటల్ కరెంట్ ఉంది, టోటల్ వోల్టేజ్ ఉంది, టోటల్ రెసిస్టెన్స్ ఉంది. వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ R1 + R2. సో మనకి R1 + R2 ఈక్వల్ ఎంత అవుతుందండి మనకి 50 అవుతుంది. ఓకే, ఇంకేం ఇచ్చినా మనకి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R1. సో కరెంట్ ఏమవుతుంది, కరెంట్ మనకు పాస్ అవుతుంది సర్క్యూట్లో. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R1 అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా మనకి ఏమి ఇచ్చాడండి మనకి V1 ఈక్వల్ 80 volts ఇచ్చాడండి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R1. అకార్డింగ్ టు ఓమ్స్ లా V1 అంటే ఏంటంటే మనకి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ R1 ఈక్వల్ 80 volts. ఓకే, సో మనకి R1 ఈక్వల్ ఏమవుతుందండి 80/I కరెంట్ ఎంతమ్మా 4. సో R1 ఎంత మనకి 20 ohms అవుతుందండి. ఓకే, సో వాడు ఏమడిగాడు 2 రెసిస్టెన్స్ అడిగాడు కాబట్టి R1 ఈక్వల్ 20 అయింది అనుకోండమ్మా. సో R1 + R2 ఈక్వల్ ఎంత అండి మనకి 50 ohms కాబట్టి సో R2 ఈక్వల్ 50 - R1. సో 50 - 20 దట్ ఈక్వల్ 30 ohms. సో రెసిస్టెన్స్ అనేవి మనకి 20 ohms అండ్ 30 ohms అనేవి మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. ఓకే, నెక్స్ట్ MCQ మనం చూసుకుంటే ద ఈక్వలెంట్ ఆఫ్ 2 రెసిస్టెన్స్ ఈజ్ 10 ohm when connected in series and 2.4 ohm when connected in parallel. The value of resistors. అయితే ఇక్కడ మనకి 2 రెసిస్టెన్స్ అనేవి when we connected in సిరీస్లో కనెక్ట్ చేస్తే రెసిస్టెన్స్ 10 ohm ఇచ్చాడండి. అదే రెసిస్టెన్స్ అనేది మనకి ప్యారలల్లో కనెక్ట్ చేస్తే మనకి టోటల్ రెసిస్టెన్స్ అనేది మనకి 2.4 ohms అనేది మనకి ఇచ్చాడనమాట. సో
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టర్స్. అయితే మనకి ఈ సమ్ అనేది మనకి చూస్తే మనకి ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసుకుంటే మనకి ఒక టైప్లో మనం చేసుకుంటాం ఒక మెథడ్లో. సేమ్ అలానే మనకి ఆప్షన్స్ బట్టి కూడా మనం ఆన్సర్స్ చేసుకోవచ్చు అండి. ఆప్షన్స్ బట్టి ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఏంటి టోటల్ రెసిస్టెన్స్ అనేది ఎంత అవ్వాలండి, మనకి 10 ohm అవ్వాలి. సేమ్ అలానే మనకి ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందా, మనకి 2.4 అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి 1 ohm and 9 ohm తీసుకుంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందండి, మనకి 10 ohm అవుతుంది. వెన్ వీ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, 2 రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ చేస్తే R1 R2 by R1 plus R2 అంటే 9/10 అంటే ఎంత వస్తుందండి, 0.9 అవుతుంది. సేమ్ ఇక్కడ మనం తీసుకుంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, మనకి 10 ohms అవుతుంది. అదే మనకి ప్యారలల్ అయితే 25/10 ఎంత వస్తుందండి, మనకి 2.5 వస్తుంది. సేమ్ అలానే ఇక్కడ 2 + 8 10 ohms వస్తుంది. సేమ్ 16/10 ఎంత వస్తుందండి, మనకి 1.6 వస్తుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి మనకి 4 ohm and 6 ohm టోటల్ రెసిస్టెన్స్ ఎంత అండి, మనకి 10 ohm. సో 6 4 24/10 2.4. సో ఆప్షన్ ఈజ్ ద ఏ అండి, కరెక్ట్ ఆప్షన్. అయితే ఇది ఒక మెథడ్, ఆప్షన్స్ బట్టి మనకి చెప్పచ్చు. అలా కాకుండా అదే మనకి సాల్వ్ చేసుకోవాలనుకుంటే ద ఈక్వలెంట్ ఆఫ్ 2 రెసిస్టర్స్ ఈస్ 10 ohm అండ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి R1 plus R2 ఎంత అండి, మనకి 10 అనేది మనకి వాడు రిప్రజెంట్ చేశాడు. సేమ్ అలానే అండ్ 2.4 when connected in parallel అయితే when the 2 resistors connected in parallel అయితే ఏమవుతుంది, మనకి R1 R2 by R1 plus R2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, మనకి 2.4 అనేది మనకి 2.4 ohms ఇచ్చాడు. సో మనకి ఇక్కడ నుంచి మనకి R1 R2 కావాలి. R1 and R2 ఈక్వల్ టు 2.4 into R1 plus R2 ఎంత అండి, మనకి 10 ohm. ఓకే, 10 అంటే ఎంత అవుతుంది, మనకి 24 ohm అవుతుంది R1 and R2. సో మనకి R1 R2 ఉంది, R1 plus R2 ఉంది. సో మనకి R1 minus R2 whole square ఈక్వల్ టు R1 plus R2 whole square minus 4 R1 into R2 రాసుకోవచ్చు కదండి. A minus B whole square ఈక్వల్ A plus B whole square minus 4 AB. సో మనకి R1 plus R2 అంటే ఎంత అండి, మనకి 10 square minus 4 into R1 R2 అంటే 24. సో 100 minus 96 ఎంత వస్తుందండి, మనకి 4 అనేది వస్తుంది. దట్ ఈస్ ద R1 minus R2 whole square ఈక్వల్ టు 4 వస్తుంది. R1 minus R2 ఈక్వల్ టు 2 వస్తుందండి, 2 ohms వస్తుంది. సేమ్ అలానే R1 plus R2 ఈక్వల్ టు R1 plus R2 ఈక్వల్ టు 10 ohms వస్తుంది. సో R2 క్యాన్సిల్ అయితే 2R1 ఈక్వల్ టు 12 అండి, R1 ఈక్వల్ టు 6 ohms వస్తుందండి. సో R1 ఈక్వల్ టు 6 ohms అయితే టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి, మనకి R1 plus R2 ఈక్వల్ టు 10 ohms ఇచ్చాడు. R2 ఈక్వల్ టు 10 minus R1 10 minus 6 4 ohms అండి. సో వాల్యూస్ ఏమవుతాయండి, మనకి 4 ohms ఆర్ 6 ohm, ఏదైనా 6 and 4 ohms అనేది ఆప్షన్ అనేది ఏ అనేది ఆప్షన్. సో ఇదంతా మనకి ఏంటంటే లెందీ ప్రాసెస్ అండి, టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. సో మనం ఈజీగా మనకి ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, దిస్ ఈజ్ ద MCQ ఫస్ట్ వన్. సెకండ్ వన్కి వచ్చేసరికి మనకి సెకండ్ వన్ చూసుకుంటే ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ A and B టెర్మినల్స్ ఆఫ్ ద సర్క్యూట్. అయితే దట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అన్న టోటల్ రెసిస్టెన్స్ అన్న సేమ్ అండి. టోటల్ రెసిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ మన సర్క్యూట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక జంక్షన్ అండి, ఇది దిస్ ఈజ్ ద జంక్షన్ ఆర్ నోడ్ అంట. సేమ్ అలానే ఇక్కడ ఒక జంక్షన్ అనేది ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ జంక్షన్ ఆర్ నోడ్. ఓకే, అయితే మనం ఇక్కడ తీసుకుంటే మనం ఫస్ట్ సర్క్యూట్లో ఏమైనా రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ అండి. ఎలా చెప్తున్నాం అంటే ఇక్కడ 3 ohms and 5 ohms అనేవి మనకి సిరీస్లో కనెక్ట్ అయ్యాయి. ఎందుకు అంటే వన్ ఎండ్ ఆఫ్ ద రెసిస్టర్ అనేది అనదర్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఎండ్ ఆఫ్ ద రెసిస్టర్ కనెక్ట్ అయితే 2 రెసిస్టర్లు మనకి ఎలా ఉన్నాయండి, మనకి సిరీస్లో ఉన్నాయి. ఈ 2 రెసిస్టర్స్ అనేవి మనకి 3 ohms and 5 ohms అనేవి మనకి సిరీస్లో ఉన్నాయని అనుకుంటే టోటల్ రెసిస్టెన్స్ మనకి ఎంత వస్తుందండి, మనకి అది 3 + 5 అనేది మనకి 8 ohms వస్తుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే 3 ohms and 6 ohms అనేవి 2 రెసిస్టర్స్ అనేవి మనకి
ప్యారలల్లో ఉన్నాయండి. ఎందుకనంటే రెసిస్టర్ 3 Ω అనేది 1 ఎండ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. అనదర్ రెసిస్టర్ అనేది 6 Ω 1 ఎండ్ కూడా మనకి ఎక్కడైంది సేమ్ ఎండ్ దగ్గర మనకి కనెక్ట్ అయితే 3 Ω అండ్ 6 Ω అనేవి ఎలా ఉన్నాయంటే మనకి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నాయంటే 3 Ω అండ్ 6 Ω అనేవి మనకి ప్యారలల్గా ఉన్నాయి. టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి 3 Ω అండ్ 6 Ω రెసిస్టెన్స్ ఏమవుతుంది 3 × 6/3 + 6 9 18/9 ఎంత వస్తుందో మనకి 2 Ω వస్తుందండి. సో కంబైన్డ్ రెసిస్టెన్స్ మనం తీసుకుంటే దిస్ ఈజ్ ద కంబైన్డ్ రెసిస్టెన్స్ మనకి చూసుకుంటే 2 Ω వస్తుందండి. 2 Ω. అయితే సర్క్యూట్కి వచ్చేసరికి మనకి దిస్ ఈజ్ ద సర్క్యూట్. ఓకే, కంబైన్డ్ రెసిస్టెన్స్ మనకి 2 Ω వచ్చింది. సేమ్ అలానే ఇక్కడ కంబైన్డ్ రెసిస్టెన్స్ 3 + 5 అనేది మనకి 8 Ω వస్తుందండి. దిస్ ఈజ్ ద పాయింట్ నోడ్, అనదర్ నోడ్ ఏ. సో మనకి టెర్మినల్ ఏ, దిస్ ఈజ్ ద టెర్మినల్ అనేది మనకి బి టెర్మినల్ అండి. అనదర్ రెసిస్టెన్స్ అనేది మనకి 10 Ω అనేది మనకి కనెక్ట్ అయి ఉంది. దిస్ ఈజ్ ద 10 Ω. ఇక్కడ చూసుకుంటే మనకి 2 Ω అండ్ ఇక్కడ 2 Ω అండ్ 8 Ω అనేవి సిరీస్లో ఉన్నాయండి. 2 Ω అండ్ 8 Ω. సో టోటల్గా రెసిస్టెన్స్ ఎంత వస్తుందండి మనకి 10 Ω వస్తుంది. సో సర్క్యూట్ అనేది మనకి ఈ 2 రెసిస్టెన్స్ అనేవి మనకి దిస్ ఈజ్ ద 10 Ω. సేమ్ అలానే అనదర్ రెసిస్టెన్స్ అనేది మనకి ఉన్నదండి. అదంతండి మనకి 10 Ω ఏ అండ్ బి. ఈ 2 రెసిస్టెన్స్ మనకి ఎలా ఉండండి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి when the 2 resistors are connected in parallel 10 × 10/10 + 10 20. ఓకే, 10 1 10 2 2 1 2 5. దట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ RT ఈక్వల్ అంతంటే వస్తుంది మనకి రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 5 Ω. సో ఆప్షన్ ఈస్ ద ఏ అండి ఆప్షన్. ఓకే, ఇలా మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ కూడా మనం చేసుకుంటాం అన్నమాట. ఓకే.